జగన్ అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేసి వచ్చిన తర్వాత తన పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులందరితో కూర్చున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులందరితో. ఒకటి, అసెంబ్లీ బాయ్కాట్ చేసి వచ్చిన తర్వాత వివిధ ఇప్పుడు ఎట్లయితే మొన్న మిర్చి సమస్య, లేకపోతే నన్ను గ్రూప్ 2 ఉద్యోగుల సమస్య ఎట్లాగైతే రైట్ చేసుకొచ్చారో అట్లాగా వివిధ ప్రజా సమస్యల్ని రైట్ చేయాలి అన్నటువంటిది ఒక కాన్సెప్ట్. ఇదేం సంచలనం కాదు. కాకపోతే 30 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉంటానని చెప్పేది కొత్త కాదు, అది సంచలనం కాదు. కానీ ఎలక్షన్స్ ఇంతకుముందు అనుకున్నాం మనం 2027కి ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్తో పాటు దేశవ్యాప్తంగా ఒక ఎలక్షన్ జరిగేటటువంటి అవకాశం ఉందంటున్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా జరిగే అవకాశం ఉందంటున్నారు అన్నట్టు. అంటే జమిలి ఎలక్షన్ అన్నటువంటిది అయితే పక్కకి వెళ్ళిపోయింది. మొన్న బిల్లు చూసిన తర్వాతన అది ఇక 2034కి జరిగే అవకాశం ఉంది. అయితే జగన్ తాజాగా చేసినటువంటి ప్రకటన, అంతకుముందు దాని మీద ఏదో గిమిలో ఏదో ఉంటుందంట అనే టైప్ మాట్లాడేవాడు. ఫస్ట్ టైం 2028లో జమిలి ఎలక్షన్ జరిగితే దానికి ప్రిపేర్ కండి, 2 అసెంబ్లీకి పార్లమెంట్కి ఎలక్షన్ జరుగుతాయి, దానికి ప్రిపేర్ కండి అంటూ ఇచ్చినటువంటి పిలుపు కీ పాయింట్. ఇది జస్ట్ తన కార్యకర్తల్ని మోటివేట్ చేయడానికి, లీడర్లను మోటివేట్ చేయడానికి చెప్పారా, లేదంటే కనుక నిజంగా ఏదన్నా సమాచారమా అన్నటువంటిది భవిష్యత్తులో తేలాలి.